హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ గీతా మధు లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చి మార్నింగ్ రొటీన్ అనమాట. నాకు ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలానే ఉంటుంది. బట్ ఓకే, షూట్ చేద్దాంలే అని చెప్పి వీడియోని అయితే షూట్ చేశాను. నాకు ట్రైపాడ్ లాంటిది ఏం లేదండి. ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో అయితే నేను పని చేసుకుంటున్నాను. దానికి మీరు ఎగతాళిగా మాట్లాడడం మాత్రం బాగుండదు. ఏంటంటే మార్నింగ్ 6కి లేచిన తర్వాత దోశ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. దానికోసం పిండిని అయితే తీసుకున్నాను. ఆయన బెండకాయ ఫ్రై అలాగే టమాటా చారు అయితే పెట్టమన్నారు కాబట్టి టమాటాలు ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక సైడ్ బెండకాయలను అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఇంకో సైడ్ చారు కోసం అని తాలింపు అయితే పెట్టుకున్నాను. ఫ్రైలోకి కొన్ని కరివేపాకు అండ్ పల్లీలు అయితే తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. నైట్ ఆయన మక్కల్ని అయితే మక్క బుట్టల్ని తీసుకొచ్చినాడు. మా దిక్కు అయితే మేము మక్క కంకులు అని అంటాము. మీ సైడ్ ఏమంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్ అయితే అయిపోయింది. చట్నీ కూడా నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. బెండకాయలను అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. దీంట్లోకి నేను ఎలాంటి కారంని అయితే వేసి పోపు అయితే పెట్టానండి ఫ్రైలోకి. దీంట్లోకి ఇది పోపు అయితే వేగిపోయింది కదా, పసుపు వేస్తున్నాను చారులోకి. పసుపుని అయితే వేసేసాను. దోసపిండిని నైటే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఎలాంటి హడావిడి అయితే ఉండదు. అలాగే మార్నింగ్ 6కి లేచిన ఆయన 7:30కి వెళ్ళిపోతారు ఆఫీస్కి కాబట్టి నేను 1 అవర్లో వంట అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతాను. కొంచెం ముందు లేవడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన పడుకునేది 1కి కాబట్టి మార్నింగ్ లేవాలనిపించదు. బట్ లేచిన పని అయితే తొందరగానే చేసుకుంటాను నేను. వంట అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత మిగతా పని తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే చారు కోసం చారు వేసేసాను కదా. టమాటాలని ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను ముందే లేవగానే, కాబట్టి నాకు టెన్షన్ అయితే ఏం లేదు. దీంట్లో డీప్ ఫ్రై చేస్తాను కదా, దీంట్లోకి నేను కారం వెల్లుల్లి కారాన్ని అయితే వాడుతున్నాను కదా. ఇది నాకు అమ్మమ్మ చేసి పంపింది కాబట్టి నేను ఇలాంటి ఫ్రైస్లోకి ఇలా ఏమంటారు ఎల్లిపాయ కారం అని అంటాం మా సైడ్. దీన్ని అయితే వేస్తున్నాను డైరెక్ట్గా, ఎలాంటి పోపు మళ్ళీ పెట్టాను. అండ్ పల్లీలని కూడా వేయించుకొని అందులో వేసేసాను ఫ్రైలోకి. కలిగమాకు కూడా వేసేసాను అనమాట నేను. చారు కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు టిఫిన్ దోశ అని చెప్పాను కదా, దోశ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. టైం వచ్చి ఇప్పుడు 7:10 అవుతుంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది అప్పటి వరకు. ఇంకా పెద్ద పొయ్యి పైకి అయితే నేను ఈ చారుని షిఫ్ట్ చేసుకున్నాను. దోశ ప్యాన్ని చిన్న మంట వచ్చే స్టవ్ పైన పెడుతున్నాను నేను. వేడైంది. ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు దోశను అయితే వేస్తున్నాను. ఫస్ట్ దోశ అనేది ఎలాంటి కలర్ రాకుండా నార్మల్గా మాడినట్టుగానే వస్తుంది. దానికి నేనేం టెన్షన్ పడను. అలా అని చెప్పి నాకు దోశలు మాత్రం కరెక్ట్ వస్తాయని నేనైతే చెప్పను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా. సో నాకు కొన్ని రోజుల వరకు దోశ ఎలా వేయాలో తెలియదు. బట్ తెలిసిన తర్వాత నేను ఒకరు వేస్తూ తినడం అనేది ఇష్టం లేకుండా పోయింది. ఇంట్లో మార్నింగ్ వంట అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిగతా పనులు అయితే అమ్మ చేస్తుంది. దోశ అయితే వేసేసాను కదా, ఆయన కోసం టిఫిన్ బాక్స్ కడిగేసి నైటే నేను బోళ్ళన్నీ నైటే కడిగి ఇలా బయట అయితే పెట్టుకుంటాను. మార్నింగ్ లేచేసరికి తడి లేకుండా ఆరిపోయి ఉంటాయి కదా. లంచ్ బాక్స్ టిఫిన్ బాక్సెస్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాను లోపలికి. టిఫిన్ బాక్స్ అన్నీ తీసుకొని వచ్చాను కదా, ఇక్కడ దోశ అయితే మాడిపోయింది వచ్చేసరికి. బట్ ఓకే, ఇది ఎవరం తినాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ సెకండ్ దోశ వచ్చి అంత మాడకుండా అంత గోల్డెన్ కాకుండా నార్మల్గా ఉంది. బట్ దోశలు అయితే వేసేసాను. కర్రీస్ కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఆయన్స్ అయితే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఆయన అయితే లేచి స్నానానికి అయితే వెళ్ళిపోయారు. పాప అమ్మ దగ్గర పడుకుంది కాబట్టి నేను ఇప్పుడేం అమ్మని లేపాను. తను లేచిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకుంటారు తనే. చిన్నపిల్లలు ఉంటే
కొంచెం వంట చేసుకోవడం అలాంటి కొన్ని పనులకి ఇబ్బంది అనిపిస్తుంది కదా. సో అలాంటి టైంలో ఎవరు లేకపోతే హస్బెండ్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. బట్ ఏంటంటే పని వచ్చిన వాళ్ళు చేస్తారు, రాని వాళ్ళైతే అసలు చేయరు కదా. అదన్నమాట సంగతి. మా ఆయన నెక్స్ట్ కేటగిరీలోకి వస్తారు. ఇక్కడ టమాటా రసం అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఒక చిన్న బౌల్లో తీసుకొని చల్లారబెడుతున్నాను అనమాట. ఎందుకంటే డైరెక్ట్ బాక్స్లో వేసిన తర్వాత వేడి వేడి దానిపైన క్యాప్ పెడితే క్యాప్ అనేది ఎగిరిపోతుంది, కాబట్టి ఇలా పెట్టుకోవడం కొంతవరకు బెటర్ అని చెప్తాను నేను. బాక్స్లో లంచ్ బాక్స్లో కట్టిన ఏదైనా ఫుడ్ ఐటమ్ వేడివేడిగా ఉన్నప్పుడు అసలు పెట్టకూడదంట. సో చల్లారాకే పెట్టాలంట. నేను చెత్తని ఇందాక టమాటాలు ఉడకబెట్టుకున్నాను కదా, దానిలోనే వేసి అంతా ఒకసారి పడేస్తాను. ఇంకా రసం అయితే అయిపోయింది, దోశలు కూడా అయిపోయాయి అనమాట. అండ్ ఇంకా ఇటు సైడ్ స్టవ్ కాలింది కదా, నేను ఈ దోశ ప్యానం అయితే ఇక్కడ సైడ్ షిఫ్ట్ చేశాను. అండ్ చాయ్ అయితే పెడుతున్నాను అనమాట ఆయనకి. అప్పుడే నేను అందరం తాగేస్తాము, ఒక్కసారి పెడతాను నేను మార్నింగ్ టైంలో అందరికీ ఒకేసారి. ఆయన స్నానం చేసిన తర్వాత నేను అందరం ఒకసారి తాగేస్తాం కదా, అందుకే. అండ్ టైం వచ్చి ఇప్పుడు 7:40 అవుతుంది. ఆయనకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఆయనకి నైట్ పాలు కాగబెడతాను కదా, పాల మీద ఉన్న మీగడని అయితే నేను ఒక దాంట్లో కలెక్ట్ చేసుకుంటాను. నేనైతే సామాన్యంగా బయట నుంచి కొనుక్కురాము, ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి 700 నేను ఆదా చేసిన దాన్ని అవుతాను. మనం సంపాదించకపోయినా సంపాదించే వాళ్ళకి మాత్రం బరువు అనిపించకూడదు కదా. ఇంట్లో కొన్ని పొదుపు చేసుకుంటే కొంత మనీ సేవ్ అవుతుంది అని నా ఒపీనియన్ అన్నమాట. ఇలా నేను నెలలో 2 సార్లు చేస్తాం కాబట్టి ఒక నెలకు వచ్చి మాకు కేజీ నెయ్యి అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చి 11:40 అవుతుంది. మేము టిఫిన్ అయితే అంతా చేసేసాము. అయాన్స్కి స్మూతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే అయాన్స్ మ్యాంగోని డైరెక్ట్గా తినడం లేదు కాబట్టి ఇలా చేస్తే అయినా తింటాడేమో అని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది, తన రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కదా, అందుకే. అండ్ కొంచెం టేస్ట్నెస్ రావడం కోసం, స్వీట్నెస్ కోసం అని నేను బెల్లంని అయితే వాడుతున్నాను. పిల్లలకి బెల్లం పెట్టొచ్చో లేదో తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్మూతీ అయితే ప్రిపేర్ అయిపోయింది, బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు అయాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మార్నింగ్ నుంచి పనిలో బిజీ ఉంటాం కదా, 11:30 to 2 వరకు నేనైతే రెస్ట్ తీసుకుంటాను. అయాన్స్కి ఏదైనా తినబెట్టి ఇంకా అమ్మ చూసుకుంటుంది వాళ్ళని. ఓకే, బాగున్నట్టుంది. అంతగా ఇబ్బంది పడకుండా అయితే కొంచెం తింటాడు అయాన్స్. ఏంటంటే తను కొంచెం పల్లె టైప్లో అనమాట, కూర్చోవడం లేవడం అవ్వ తాత అలా అనమాట. సో నా వీడియో ఇదండి ఈరోజుకి. నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.